నమస్తే అండి గురువుగారు. శ్రీమాత్రేనమః. గురువుగారు, ఆడవారు పూజ గదిలో పూజ చేస్తారు, దేవాలయంలో పూజ చేస్తారు, వాళ్ళకు నచ్చిన చోట పూజ చేసుకుంటారు. కానీ గర్భగుడిలో పూజ చేయకూడదు అంటారు. నిజమేనా? అది ఎందుకు చేయకూడదు? మామూలుగా గర్భాలయం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటి స్థానము. ఏ రకంగానైతే గర్భాలయం అనేటటువంటిది కొన్ని ఆలయాల్లో మాత్రమే నిషిద్ధం. ఇప్పుడు శివాలయం వెళ్ళారనుకోండి, మీరు ఏ క్షేత్రంలోకి వెళ్ళినా గర్భాలయంలోకి వెళ్ళి మాత్రమే శివుని ఆరాధన చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇతర దేవాలయాల్లో అలా చేయడానికి అది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి శాస్త్రం చెప్పింది. అంటే గర్భాలయంలో వెళ్ళడానికి కొన్ని అనుమతులు ఉన్నాయి, అవి కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే పరిమితం ఉన్నాయి. ఇప్పుడు నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాం, గర్భాలయంలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకు? విష్ణు ఆలయాలు అంటే ఎందుకు అనేటట్టు గర్భాలయానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. గర్భాలయంలో వెళ్ళడానికి కేవలం ఒక బ్రాహ్మడికి మాత్రమే అర్హత. శివుడు భోళాశంకుడు కాబట్టి, శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చెయ్యాలి అనేటటువంటి విధానంతో ప్రతి ఒక్కరూ గర్భాలయంలోకి వెళ్తూ ఉంటారు. అది శివుడికి ఎగ్జెప్షన్, శివుడికి అలాంటివి ఏమీ లేవు. కానీ ఇతర దేవతలకు కొన్ని అంటే ఒక గర్భాలయం నిర్మించేటప్పుడే గర్భాలయంలోకి ఎవరు రావాలి, ఎవరు రాకూడదు శాసనాలు అనేటటువంటి ఇప్పుడు కాదు, అవి ఈ సృష్టి ఎప్పుడైతే ఆవిర్భావం అయిందో అప్పటి నుంచే ఈ యొక్క విధి విధానాలు అనేవి శాస్త్రంలో మనకు లిఖితపూర్వకంగా రాయడం జరిగింది. దాన్ని అనుసరించే ఇప్పటికీ ఆ పద్ధతులు పాటిస్తూనే గర్భాలయంలోకి వెళ్ళకూడదు అని అంటూ ఉంటాం. ఏ రకంగా ఒక మాతృగర్భం, తల్లి గర్భం ఎంత పవిత్రమైనటువంటి స్థానమో భగవంతుడి యొక్క ఆలయంలో ఉండేటటువంటి గర్భాలయం కూడా అదే పవిత్రమైనటువంటి స్థానము. కాబట్టి ఆ గర్భాలయంలో ఉన్నటువంటి పవిత్రతను ఇప్పుడు నేనున్నానండి, నాకు ఒక అర్హత ఉంది కాబట్టి నేను గర్భాలయంలోకి వెళతాను. ఇతరులు ఉన్నారు, వాళ్ళు కూడా నాలాగే మనుషులు, కానీ వాళ్ళు చేసేటటువంటి కర్మల యొక్క దృష్ట్యా, వాళ్ళు ఆచరించేటటువంటి విధి విధానాల దృష్ట్యా, వాళ్ళు ఆలోచించేటటువంటి మనస్సు దృష్ట్యా ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే కనుక గర్భాలయంలో అడుగు పెట్టడం వల్ల గర్భాలయంలో ఉన్నటువంటి శక్తి క్షీణిస్తుంది. ఆ క్షీణించేటటువంటి శక్తి ఇతరులకు ఇవ్వకూడదు. కాబట్టి గర్భాలయంలో కేవలం ఒక్క అర్చకుడికి, ఎందుకు అతను అర్చన చేయాలి, అక్కడ పూజాది క్రతువులు చేయాలి, అభిషేకాది క్రతువులు చేయాలి. కాబట్టి ఒక్క బ్రాహ్మడికి మాత్రమే అధికారము అనేటటువంటిది శాసనాల ద్వారా మనకు నిరూపితమైనటువంటి ఒక ధర్మము. అలాగే ఇతరులు వెళ్ళకూడదు అని అంటే గనక దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంటే ఒకవేళ వెళ్ళాల్సి వస్తే గనక నియమ నిబంధనలతో, స్వచ్ఛమైనటువంటి మనస్సుతో, శరీరం మీద ఉన్నటువంటి పై కవచం తీసేసేసి కేవలం ఒక పంచ కానీ, ఒక లూంగి కానీ ఇలాంటివి కట్టుకొని శరీరం మీద పైన ఒక కండువ వేసుకొని గర్భాలయంలోకి వెళ్ళవచ్చు. బికాజ్ అలా ఒక్కరికి అవకాశం ఇచ్చామనుకోండి, ఒక్కరితో ఆగుతుందా? అది ఆగదు. కాకపోతే అలాంటి పద్ధతులు మనం పెట్టకూడదు. గర్భాలయాన్ని గర్భాలయంలానే చూడాలి అనేటటువంటి ఒక శాసనం ద్వారా ఎవరు కూడా గర్భాలయంలోకి వెళ్ళకూడదు అని దానికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు పెట్టడం జరిగిందండి. ఆ నియమాలు ఏంటండి? ఎలా ఉంటాయి అవి? ఇప్పుడు గర్భాలయంలోకి వెళ్ళాలి అని అనుకుంటే గనక తప్పకుండా అంటే కేవలం అది గాయత్రి ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు, గాయత్రిని ధరించుకున్నటువంటి వాళ్ళు ఆ గర్భాలయంలోకి వెళ్ళవచ్చు అనేటటువంటిది ఒకటి ఉంటుంది. రెండో విధానం ఏంటి అంటే గనక ఎవరైనా వెళ్ళవచ్చు, కానీ ఆ వెళ్ళేటటువంటి వ్యక్తి తప్పకుండా శుచిశుభ్రతగా ఉండి తప్పకుండా ఆ ఆలయంలోకి గర్భాలయంలోకి వెళ్ళాలి అంటే మనస్ఫూర్తిగా భగవంతుడిపై పూర్తి విశ్వాసంతో, పూర్తి యొక్క నమ్మకంతో మనసులో ఉండి ఆ ఆలయంలో అడుగు పెట్టదు. దాంట్లో పెద్ద దోషం అంటూ లేదా ఏదో అయిపోతుందంటూ ఏమీ ఉండదు. కాకపోతే అలాంటివి జరగడం చాలా తక్కువ. లేదు ఒకళ్ళకి అవకాశం ఇచ్చామనుకోండి, వాటితో పాటు ఒక 10 మంది వస్తారు, లేదా ఒకళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకి ఇచ్చారు మాకెందుకు, వివాదాస్పదమైనటువంటి పద్ధతులు పెరిగిపోతాయి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే గర్భాలయంలోకి రానివ్వరు. గర్భాలయం అనేటు పరమ పవిత్రమైనటువంటి స్థానం. అందులో యంత్ర ప్రతిష్ఠ ఉంటుంది, మంత్రం ఉంటుంది, విగ్రహంలో జీవకళ ఉంటుంది. అవన్నీ కూడా పరిరక్షించేటటువంటి బాధ్యత భగవంతుడు బ్రాహ్మడికి అప్పచెప్పాడు. అందుకే బ్రాహ్మడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మీరు ఏది తీసుకొచ్చినా మీ చేతుల మీదుగానే బ్రాహ్మడికి ఇస్తే బ్రాహ్మడు అక్కడ పెడతాడు. అంటే భగవంతునికి సాధారణమైన మనుషులకి మీడియేటర్గా ఉన్నటువంటి వాడే బ్రాహ్మణుడు. కాబట్టి ఏదైనా సరే నేరుగా మనం వెళ్ళాలి అంటే ఎక్కడికి కూడా కుదరదు. మధ్యలో ఇప్పుడు విస్తరాకులో ఉన్నటువంటి ఒక అన్నం ముద్ద మన నోటికి అందాలంటే మధ్యలో ఒక చెయ్యి ఎలాగైతే అవసరమో అలాగే భగవంతుని నేరుగా చేరుకోవడానికి ఒక బ్రాహ్మణ అనేటటువంటి కర్తగా నియమించడం జరిగింది. అతని ద్వారానే మనం నువ్వు గర్భగుడిలోకి రావాలనే ఉద్దేశం ఉంటే గనక మనం ఎప్పుడైనా గర్భాలయం ముందర ఒక శిఖరం ఉంటుంది, రాజగోపురం ఉంటుంది.
లేదా ఒక ధ్వజస్తంభం ఉంటుంది, దాన్ని నువ్వు స్పృశించిన గర్భాలయంలోకి వెళ్ళినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్రం. కాబట్టి అందరికీ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి భగవంతుడు ఏం చేశాడు, తన కోసం ఒక ధ్వజస్తంభంలా నిలబడ్డాడు, రాజగోపురంలా నిలబడ్డాడు. నువ్వు అవి దాటి వస్తే నువ్వు గర్భాలయంలోకి వచ్చినట్టే. నువ్వు ఒక ఆలయంలో అడుగు పెట్టవంటే అదంతా గర్భాలయమే, ప్రత్యేకంగా ఏమి స్థానం లేదు. కాకపోతే మనకి ఇంట్లో పూజాగది ఎలాగో ప్రత్యేకమైందో ఒక గుడిలో ఒక ప్రత్యేకమైనటువంటి పూజాగది భగవంతుని యొక్క గర్భాలయం, అంతే తేడా. నువ్వు గుడిలో అడుగు పెట్టావంటే గర్భాలయంలో అడుగు పెట్టినట్టేనమ్మా. ఇప్పుడు ఆడవారు మాత్రమే కాదు గర్భాలయంలోకి వెళ్ళడానికి అనర్హులు, సామాన్యులు వెళ్ళడానికి కూడా లేదు మీరు చెప్తున్నట్టుగా. ఎవరైతే గాయత్రి ఉపదేశం చేస్తుంటారో, బ్రాహ్మణులు ఉంటారో, అర్చకులు మాత్రమే గర్భాలయంలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. బట్ కొన్ని చోట్ల మనం చూస్తున్నాం మహిళా అర్చకులు కూడా ఉన్నారు, మహిళా పూజారులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు వెళ్ళొచ్చా గర్భాలయంలోకి? ఇప్పుడు మహిళా పూజారులు ఈ మధ్య కాలంలో ఉన్నారు తప్ప మనకు ఈ సనాతన ధర్మంలో సనాతన నుంచి అంటే పూర్వకాలం నుంచి లేరు కదండి. ఈ మధ్య కాలంలో ధర్మం అంటే ఎలా అయిపోయిందంటే నేను గుడి కట్టుకుంటాను, నేను పూజ చేసుకుంటాను, లేదా ఈ గుడి నా ఆధీనంలో ఉంది కాబట్టి నేను ఏది చేసుకున్నా నడుస్తుంది. అలాంటి ఇప్పుడు ఆడవాళ్లకు పూజాది క్రతువులు గర్భాలయాలకు ఎందుకు ప్రవేశం ఉండదంటే ఆడవాళ్లకు కొన్ని ప్రకృతి పరంగా వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నువ్వు గర్భాలయంలోకి వెళ్ళారండి, గర్భాలయంలో జరగకూడదు ఏదైనా జరిగిందంటే పాపం ఎవరికి? ఆమెకే కదా. అందుకే ఆడవాళ్లకు వెళ్ళాలి వెళ్ళకూడదు అనేటటువంటి ఆకాంక్ష కాదు, ప్రకృతి పరంగా కొన్ని నియమాలు ఉంటాయి స్త్రీలకు, కాబట్టి ఆ ఉద్దేశంతోనే గర్భాలయంలో ప్రవేశం ఉండదు తప్ప మామూలుగా వెళితే పాపమో లేదంటే భగవంతుడు ఏదో చేసేస్తారనేది కాదు. కానీ ప్రతి మనిషికి భగవంతుడికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, దాన్ని అనుసరించి పాటిస్తే ధర్మాన్ని నువ్వు పాటించినట్టు. నువ్వు ధర్మం తప్పి అధర్మంలోకి వెళతాను. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పూజారులుగా చేస్తున్నారు, అదేం తప్పు అని అంటే కనుక మనకు అనాది నుంచి ఆడవాళ్ళు పూజారులు ఎక్కడ కనిపించరు. మీరు ఏ శాస్త్రం తీసుకున్న ఆడవాళ్ళు పూజారులు కనిపించరు. ఈ మధ్య కాలంలో ఎందుకు కనిపిస్తారు? కలియుగంలో ఇవన్నీ పోవడానికి ఒక దారులు, నరకానికి పోవడానికి ఒక దారులు లాగా మనంతటా మనమే ఈ సమాజాన్ని పాడు చేసుకుంటున్నాం తప్ప భగవంతుడు వచ్చి నువ్వు నాకు పూజ చెయ్యు లేదా నువ్వు నాకు ఇచ్చేయి అని చెప్పి ఎప్పుడు చెప్పడు కదండి. మనము ఏదైతే ఆచారం పెట్టుకున్నా అదే ఆచారం మారిపోతుంది, ఏదైతే ధర్మం అనుకుంటారో అదే ధర్మం అనుకొని గుడ్డి నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఆడవాళ్ళు పూజారులు అనేటటువంటి అసలు శాస్త్ర విరుద్ధమైనటువంటిది, చెయ్యకూడదు. కానీ చాలామంది విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు అసలు పోలిక లేని దానితో మనం పోల్చుకుంటూ ఉంటాం. సరస్వతీదేవి చదువుల తల్లి కదా, ఆమె ఆడదే కదా. దేవులతో మనకి ఎప్పుడైనా పోల్చుకుంటామండి? భగవంతుడితో మనం ఎప్పుడైనా వాళ్ళు శాస్త్రానికి కాలానికి అతీతులైనటువంటి వారు, కానీ మనం మనుషులం, మనం అన్నిటికీ లోబడి ఈ శరీరం కుళ్ళిపోదు. ఇప్పుడు భగవంతుడు శరీరం కుళ్ళిపోదే, భగవంతుడు నిరంతరంగా ఉంటూనే ఉంటాడు. ఎప్పుడూ కూడా భగవంతుడితో మనం ఎప్పుడైతే పోల్చుకుంటామో అతని కంటే మూర్ఖుడు అజ్ఞానుడు ప్రపంచంలో ఎవరూ లేరు. మనుషులే, భగవంతుడే. చదువుల తల్లి సరస్వతి ఆడది అని అంటే నేను ఆడదాన్ని, నేను ఆ వేదాలు అందించిన సరస్వతే కదా, నేను వేదం ఎందుకు చదువు, ఇవన్నీ కూడా మూర్ఖత్వంగా వాదించేటటువంటి ప్రక్రియలు. కాబట్టి ఎప్పుడు అలా వాదించకూడదు. తత్వం భగవంతుడిదే, మనిషి యొక్క తత్వం మనిషిదే. భగవంతుడి కర్మ వేరే, మనిషి యొక్క కర్మ వేరే. ఇక్కడ ఇవన్నీ కూడా ఉంటాయండి. అవన్నీ ఆలోచించే మనం ధర్మం వైపు నడవాలి. ధన్యవాదాలండి.